నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ గచ్చిబౌలి స్టేడియంలో దాదాపు 4 రోజుల పాటు అంటే ఈ నెల 26వ తారీఖు నుంచి అంతర్జాతీయ ఉమెన్ కబడ్డీ ఛాంపియన్షిప్ 72వ ఛాంపియన్షిప్ జరుగుతా ఉంది. సో ఒకసారి ప్రస్తుతం అది స్టేడియం లోపల ఉన్నాం. సో ఆల్రెడీ మ్యాచ్ జరుగుతా ఉంది. సో ఇండియన్ రైల్వే జట్టుకి అలాగే హర్యానా జట్టుకి ఫైనల్ మ్యాచ్ ఇది. ఈరోజు ఫైనల్ మ్యాచెస్ జరగబోతా ఉన్నాయి. సో తాడపేడు ఈ రోజు తేలబోతా ఉంది. సో చాలా అద్భుతంగా దీన్ని నిర్వహించిన పరిస్థితి కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2026 ఉమెన్స్ ప్రధానంగా ఇది గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగబోతా ఉంది. దాదాపు 4 రోజుల పాటు ఇది చాలా అద్భుతంగా నిర్వహించిన పరిస్థితి. సో దాదాపు ఉదయం 10 గంటల నుంచి నైట్ 7 గంటల వరకు కూడా ఈ కబడ్డీ పోటీలు అయితే నిర్వర్తించిన పరిస్థితి. సో ఈ రోజు ఫైనల్ మ్యాచ్ సో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు, బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అలాగే ఆల్రెడీ సో దుద్దిట్ల శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి, సో ఆల్రెడీ కాసాని జ్ఞానేశ్వర్ గారు కూడా రావడం జరిగింది. అలాగే లంకల దీపక్ రెడ్డి గారు కూడా హాజరు కావడం జరిగింది. సో ప్రధానంగా ముఖ్య నాయకత్వం మొత్తం కూడా ఈ కబడ్డీ పోటీలు వీక్షించడానికి రావడం జరిగింది. సో పార్టీలకు అతీతంగా ఈ కబడ్డీ పోటీలు జరుగుతా ఉన్నాయి. అలాగే ప్రధానంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా నాకు తెలిసి మొట్టమొదటి ఛాంపియన్షిప్ ఇది. తెలంగాణలో నేషనల్ వైడ్ ఛాంపియన్షిప్ జరగబోతా ఉంది. ఇంత అద్భుతంగా ఈ స్టేడియంలో చాలా అరేంజ్మెంట్స్ కూడా జరగడం జరిగింది. ఈ అరేంజ్మెంట్ కి సంబంధించి కావచ్చు, కోచ్లతో కూడా మనం మాట్లాడడం జరిగింది మొదటి రోజే. సో ప్రస్తుతం ఇది ఫైనల్ డే కావచ్చు, చాలా ఉత్కంఠగా కనపడతా ఉంది. ఆల్రెడీ ఇందాక కూడా హిమాచల్ ప్రదేశ్ వర్సెస్ హర్యానా నడిచింది ఇందాక కూడా. సో దాంట్లో హర్యానా విన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇండియన్ రైల్వే జట్టు అలాగే హర్యానా మధ్య ఫైనల్ మ్యాచ్ నడుస్తా ఉన్న క్రమం మనం చూస్తున్నాం. సో ఆల్రెడీ బోర్డు ఒక్కసారి చూడొచ్చు. బోర్డు సో 11 నిమిషాల 32 సెకండ్లు ఇక ఉండడం జరిగింది. ఇండియన్ రైల్వే 5 పాయింట్లు, అలాగే హర్యానా 3 పాయింట్లు చేజించుకున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో ఏదైనా కానీ చాలా అద్భుతంగా ఈ గ్రౌండ్స్ లో ఉమెన్స్ కి సంబంధించి ఇంత పెద్ద స్థాయిలో నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా ఏ ఛాంపియన్షిప్ తెలంగాణలో పెట్టిన పరిస్థితి లేదు. సో యావత్ తెలంగాణని దేశంలో చూపించే విధంగా ఈ ఛాంపియన్షిప్ నడుస్తా ఉంది. సో దీని తర్వాత జపనీస్ లో జరగబోయే టీం ని ఇక్కడ ఎన్నుకునే పరిస్థితి కూడా ఉంటుంది. సో చాలా మంది కీలక కోచ్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా కోచ్లు రావడం జరిగింది. దాదాపు 28 రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఇక్కడికి ప్లేయర్స్ రావడం జరిగింది. దాదాపు 200 పైచెలకు ఆటగాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రధానంగా అందరూ కూడా ఉమెన్స్ కావడం, సో ఉమెన్స్ కి ప్రత్యేకంగా ఇట్లాంటి నేషనల్ వైడ్ ఛాంపియన్షిప్ పెట్టడం అనేది మొట్టమొదటిసారి తెలంగాణలో జరుగుతా ఉంది. నేషనల్ వైడ్ లెవెల్లో కూడా అరేంజ్మెంట్ జరగడం, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయడం, అలాగే తెలంగాణ కబడ్డీ ఛాంపియన్షిప్ తెలంగాణ కబడ్డీ రిపీట్ సో ఇట్లాంటి అలాగే 30 రాష్ట్రాల నుంచి దాదాపు 464 మంది క్రీడాకారులు పాల్గొనే అవకాశం. సో ఇందులో చాలా మంచి అవకాశం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి తెలంగాణకు వచ్చి తెలంగాణ వైపు చూసే పరిస్థితి, చాలా అద్భుతమైన అరేంజ్మెంట్లు కూడా చేయడం జరిగింది. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇదంతా చేస్తా ఉన్నారు. సో కాసాని జ్ఞానేశ్వర్ గారు సో ఇదంతా కూడా ప్రోత్సహించడం జరుగుతా ఉంది. ఈ మారుమూల గ్రామాల నుంచి టాలెంట్ ని వెలికి తీసే ప్రయత్నం అనుకోవచ్చు దీన్ని కూడా. అలాగే 72వ సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఫర్ ఉమెన్ ఈ జనవరి 26న ప్రారంభమైంది. 26 సాయంత్రం ప్రారంభమైంది. దాదాపు 3 రోజుల పాటు ప్రధానంగా 26తో పోల్చుకుంటే 4 రోజుల పాటు ఈ కబడ్డీ పోటీలు జరుగుతా ఉన్నాయి. సో ప్రధానంగా దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుంచి కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు దీనికి. సో ఏదైనా కానీ ఒక పెద్ద ఉమెన్స్ కి సంబంధించి ఒక పెద్ద ప్రోత్సాహం అని చెప్పుకోవచ్చు తెలంగాణ గవర్నమెంట్ నుంచి. ఇది ఒక పెద్ద ప్రోత్సాహం. అలాగే కాసాని జ్ఞానేశ్వర్ గారి ఐడియాలజీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మారుమూల గ్రామాల నుంచి ఆటల్ని ప్రోత్సహించే ప్రయత్నం కావచ్చు. ఏదైతే వెనకబడిపోతున్న ఈ కబడ్డీకి సంబంధించి ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే వెనకబడుతున్న క్రమంలో ఈ సమయంలో ఇలాంటి వాటిని ప్రోత్సహించడం అనేది చాలా ప్రధాన అంశం కూడా మనం చూడొచ్చు. సో ప్రస్తుతం చూస్తున్నాం ఒకసారి ఇండోర్ లో. సో మొత్తం కూడా నాయకులందరూ కూడా స్టేజ్ మీద కూర్చోవడం జరిగింది. ప్రధానంగా పార్టీలకి అతీతంగా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది, ప్రోత్సహించడం జరుగుతా ఉంది. ఇది ఒక ఫైనల్ మ్యాచ్ కూడా చాలా ఉత్కంఠ కనపడతా ఉంది.
ఉంది. సో రెండు జట్లు కూడా చాలా ఉత్కంఠగా ఆడుతా ఉన్నారు. సో స్కోర్ కూడా చూసుకుంటే చాలా నెక్ టు నెక్ స్కోర్ కనపడతా ఉంది. సో ఈ క్రమంలో కొంచెం ఉత్కంఠ అయితే కనపడుతుంది. అందులో ఫైనల్ మ్యాచ్ లో ఇలాంటి స్కోర్ చూడడం, నెక్ టు నెక్ ఆటలు చూడడం అనేది కొంత ఉత్కంఠ సర్వత్రా కనపడతా ఉంటది. అందులో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కానీ ఖచ్చితంగా ఓటమి అనేది ఫైనల్ కాదు. సో మళ్ళీ లెగిచి నిలబడే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఈ క్రమంలో హైదరాబాద్ ని ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా వీక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇక్కడ టోటల్ ఎంట్రీ ఫీ కూడా పెట్టడం జరిగింది, ఫ్రీ ఎంట్రీ కూడా పెట్టడం జరిగింది. ఈ మ్యాచ్ చూడడానికి ఎవరైనా వచ్చి ఫ్రీగా వీక్షించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఈ వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. సో చూడొచ్చు, ప్రస్తుతం ఆట మాత్రం చాలా ఉత్కంఠగా కనపడతా ఉంది. చాలా మంది నాయకులు ఇంకా వస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. చాలా మంది ముఖ్య నాయకులు వస్తా ఉన్నారు. సో వాకిటి శ్రీహర్ గారు వచ్చారు. సో ఇప్పుడే ప్రజెంట్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహర్ గారు కూడా రావడం జరిగింది. ఒక్కసారి మనం విజువల్ లో మనం చూడొచ్చు. సో శివసేన రెడ్డి గారు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు కూడా రావడం జరిగింది. వాకిటి శ్రీహర్ గారు రావడం జరిగింది. అలాగే ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు వచ్చారు. దాని తర్వాత లంకల దీపక్ రెడ్డి గారు కావచ్చు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కావచ్చు, అందరూ కూడా ఒకసారి వచ్చి దీన్ని ఇట్లాంటి వాటిని సపోర్ట్ చేస్తున్నారు. అది ప్రధాన అంశం ఇక్కడ ఉమెన్స్ విషయంలో. సో చాలా కీలక స్టెప్ అనుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా మంచి స్టెప్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రోత్సాహం అనేది ఇట్లాంటి వాటిని నేషనల్ వైడ్ పోటీని ఇక్కడ పెట్టడం వల్ల కొంత తెలంగాణ వైపు రాష్ట్రాలు దేశాలు కూడా చూసే పరిస్థితి ఉంటుంది. సో నెక్స్ట్ వీళ్ళు ఆల్రెడీ బంగ్లాదేశ్ లో కప్పు కొట్టొచ్చిన టీమ్స్ ఇందులో ఉన్నారు ప్రధానంగా. సో అందులోనే నెక్స్ట్ జపానీస్ లో వీళ్ళు ఆడబోతా ఉన్నారు. దాని తాలూకు సెలక్షన్స్ కూడా ఈ తెలంగాణ వేదికగా జరగబోతా ఉంది. సో ఇది ఒక గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణకి దక్కిన గౌరవం అని కూడా చెప్పుకోవచ్చు. సో ముందుగా ఈ కాసాని గారికి ఇట్లాంటి ఐడియాలజీ తీసుకురావడానికి కారకులైన కాసాని గారికి నిజంగా మనం హ్యాట్సాప్ చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడో అడుగంటిపోతున్న ఇట్లాంటి వాటిని చూపించడం కావచ్చు, ఇట్లాంటి వాటిని సపోర్ట్ చేయడం కావచ్చు, ఇది కొంత డేర్ స్టెప్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి నేషనల్ వైడ్ పోటీలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా చాలా ఆచితూచి అడుగులేయాలి. అరేంజ్మెంట్స్ విషయంలో కావచ్చు, రకరకాల వీటిలో కూడా. సో ఇలాంటి క్రమంలో ఖచ్చితంగా మంచి స్టెప్, చాలా అద్భుతంగా దీన్ని నిర్వర్తిస్తా ఉన్నారు దాదాపు 3 రోజుల పాటు. సో ఈ రోజు ఫైనల్ మ్యాచ్ గా దాదాపు ఇక్కడతో నెక్స్ట్ ఎవరు విన్నర్ అనేది తేలిపోతా ఉంది. సో తెలంగాణ ఆంధ్ర అన్ని రాష్ట్రాలు కలుపుకుని దాదాపు 30 రాష్ట్రాలు ఇక్కడికి రావడం జరిగింది. సో ఏదేమైనా ప్రధానంగా ఈ మ్యాచ్ మాత్రం సర్వత్రా ఉత్కంఠ, చాలా మంది ఆసక్తిగా చూస్తా ఉన్నారు దీనికి సంబంధించి. సో నాయకత్వం హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం అన్ని పార్టీలకు అతీతంగా నాయకత్వం రావడం కానీ ఇదంతా కూడా హైలైట్ గా మనకి కనపడతా ఉంది. సో ఈ అంశానికి సంబంధించి సో ఒకసారి మనం విజువల్స్ కూడా చూద్దాం. దీనికి సంబంధించి విజువల్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. సో ఖచ్చితంగా దీనికి సంబంధించినంత వరకు కూడా సో ఇప్పటి వరకు మనం మాట్లాడిన అన్ని అంశాలు కూడా దగ్గరగా తెలంగాణ రాష్ట్రం వైపు దాదాపు నేషనల్ వైడ్ దీన్ని చూపించే ప్రయత్నం, అది ఇది ఒక అద్భుత గౌరవం అని కూడా చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రానికి. సో సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఇట్లా జరుగుతా ఉన్నాయి. ఇక్కడున్న సందర్భాలు కావచ్చు, రకరకాల ప్లేయర్స్ కూడా చాలా ఉత్కంఠ కనపడతా ఉంది. అందరిలో కూడా ఒక టెన్షన్ కనపడతా ఉంది, ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ కావడం వల్ల. సో చూడాలి ఎవరు విన్ అవుతారు అనేది. చూసాం కదా. సో ఇది పరిస్థితి ఇక్కడ. సో ఖచ్చితంగా సర్వత్రా ఉత్కంఠ కనపడతా ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా విన్ అవ్వాలని కోరుకుంటాం, కానీ దాదాపు ఏ ఒక్కరికో ఈ విన్ వరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక అద్భుత గౌరవం అని చెప్పుకోవచ్చు తెలంగాణ విషయంలో. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ జరుగుతున్న అంశాలు కావచ్చు, ఏదైనా కానీ ప్రోత్సహించడం తెలంగాణ గవర్నమెంట్ కి నిజంగా కూడా ఇది ఒక మంచి అడుగు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళల విషయంలో నేషనల్ వైడ్ గా ప్రోత్సహించడం అనేది దీని తాలూకు ఖచ్చితంగా మార్క్ తెలంగాణలో ఉంటుంది. సో తెలంగాణ జట్టు నాకు తెలిసి రన్నర్ గా ఉన్నట్టుగా కనపడతా ఉంది. సో ఏదేమైనా విన్ ఆర్ లూజ్ అనేది ఏదైనా కానీ నెక్స్ట్ మళ్ళీ మనకి విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ ప్రయత్నించడమే. సో ఖచ్చితంగా ఈ గేమ్ అయితే మంచి అద్భుత ఎక్స్పీరియన్స్ కనపడతా ఉంది తెలంగాణ ప్రజలకి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.